ఒంటరితనం అనే పెను తుఫాను. అమ్మా పెద్దలు రాజుగారు, రమేష్ గారు, మీరు పెద్ద మీ నాన్నగారు వాళ్ళందరూ ఉన్నప్పుడు వాళ్ళందరూ ఏం జరిగేది అమ్మా అంటే 20 సంవత్సరాలు 30 సంవత్సరాల క్రితము కుటుంబంతా సాయంత్రము జపమాలు చెప్పిన తర్వాత కూర్చుని అందరూ భోంచేసేవాళ్ళు. అవునే కదా? ఇప్పుడు మనుషుల్లో ఉంటూనే ఒంటరితనం ఉంది, కుటుంబాల్లో ఉంటూనే ఒంటరితనం ఉంది. ఎందుకని? ఒకడు సెల్ ఫోన్ దగ్గర ఉంటాడు, ఇంకొకడు టీవీ సీరియల్ దగ్గర ఉంటాడు, ఇంకొకడు బయట ఉంటాడు. అప్పుడు కుటుంబాల్లో ఒంటరితనం ఉంటుంది. కనుక ఈ రోజుల్లో భార్యతో మాట్లాడిపోయినా పర్లేదు కానీ సెల్ ఫోన్ మాత్రం కూడా కావాలి. భోజనం లేకపోయినా పర్లేదు, వాడికి సెల్ ఫోన్ లేకపోతే చచ్చిపోతారు అంటాడు. యువకులు ఈ రోజులో యువకులు సెల్ ఫోన్ లేకపోతే చచ్చిపోతారు అంటాడు. ఒక సంఘటన చెప్తాను, నిజంగా జరిగింది. నేను జాలిపూడిలో ఉన్నప్పుడు పాపం తుడుస్తాకి వాటికి ఇట్లకి ఒక బాగా కష్టాలు ఉండి ఒక అమ్మకు ఉద్యోగం ఇచ్చా. వాళ్ళ కొడుకుని సెయింట్ జేవియర్లో జాయిన్ చేశా. ఆడు 100 సార్లు పారిపోయించాడు. అని నా దగ్గర చార్లెస్ మాస్టర్ ఉండేవాడు, క్యాటకిస్టు. ఆయనను ఒక తంబి మాస్టర్ ఇద్దరు ఉండేవాడు. వీళ్ళిద్దరు వెళ్ళి ఆ హెడ్ మాస్టర్ కాళ్ళు పట్టుకుని క్షమించదయా అని ప్రాధేయపడితే ఆడు తిరిగి పారిపోయించేసి, అంటే మనుషుల స్వభావం, సెల్ ఫోన్ ఇస్తావా లేదని చెప్పి వాళ్ళ అమ్మని కత్తికి పట్టుకెళ్ళిపోయాడంట. అంత మారారు ఈ రోజుల్లో ప్రజలు. ఎందుకని? కుటుంబ విలువలు మారిపోయినవి. కనుక ఒంటరితనమైనటువంటి ఆ పెను తుఫాను నుండి యేసయ్య మనందరికీ అభయాన్ని ఆయన చెప్తున్నాడు. హెబ్రీయులకు రాసినటువంటి 13వ అధ్యాయము 13వ అధ్యాయము 5వ వచనములో ఒంటరితనముతో బాధపడే వారికి దేవుడు ఈ విధముగా పరిష్కారాన్ని ఇస్తాడంట. అమ్మా ధనాపేక్ష, హెబ్రీయులకు రాసిన 13:5 కదమ్మా. ధనాపేక్ష నుండి మీ జీవితములను దూరముగా ఉంచుకొనుడు, ఉన్నదానితో తృప్తి చెందుడు. ఏలైనా నేను ఎప్పుడును ఎన్నడను నేను మిమ్మల్ని ఎడబాయను, నేను ఎప్పుడు కూడా విడిచిపెట్టను అని ప్రభువు అభయమిస్తున్నాడు. ఒంటరితనంతో జీవించినటువంటి పెను తుఫానులో ఉన్నటువంటి వ్యక్తులు